అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నతు అండ్ సన్స్ జ్యువెలర్స్. సో ఇవాల్టి ఎపిసోడ్ లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ కుందన్ నెక్లెస్ సెట్స్ అయితే చూడబోతున్నామండి. సో కలెక్షన్ లో మీకు కానీ ఏదైనా నెక్లెస్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి మీకు నచ్చిన నెక్లెస్ యొక్క స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు క్వాలిటీ చెక్ చేయాలి, ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ కూడా వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్లో కలెక్షన్ చూసేద్దాం రండి. కలెక్షన్లో ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక పీకాక్ ఉంది అండ్ మనకి నెక్లెస్ అంతా కూడా చూసినట్లయితే గ్రీన్ కుందన్స్, పింక్ కుందన్స్ అలానే ఫ్లాట్ డైమండ్స్తో డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పీకాక్ ఫెదర్స్ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ కింద చూసినట్లయితే మనకి ఫ్లవర్ వచ్చేసి అండ్ ఫ్లవర్ చుట్టూ లీవ్స్ వచ్చాయి. ఫ్లవర్ అంతా కూడా మనకి ఫ్లాట్ డైమండ్స్ తో రావడం జరిగింది. అండ్ మనకి మధ్యలో చూసినట్లయితే ఫ్లవర్ లో లోపల మాత్రం గ్రీన్ కలర్ లో మనకి గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. అండ్ ఫ్లవర్ కి చుట్టూ లీవ్స్ అయితే మనకి పింక్ కుందన్ లో రావడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి పీకాక్ వచ్చింది, సేమ్ డిజైన్ అండ్ లీవ్ మాత్రం మనకి గ్రీన్ కుందన్ రావడం జరిగింది. సో ఇట్ సైడ్ ఎలా అయితే మనకు వచ్చిందో అదర్ సైడ్ కూడా సేమ్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి ఇక్కడ లాకెట్ పెండెంట్ దగ్గర చూసుకున్నట్లయితే లీవ్స్ వచ్చాయి అండ్ ఒక బిగ్ ఫ్లవర్ అనేది రావడం జరిగింది. ఫ్లవర్ అంతా కూడా మనకి ఫ్లాట్ డైమండ్స్ తో డిజైనింగ్ వచ్చింది. అండ్ మిడిల్ మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్ లోపల గ్రీన్ కుందన్ రావడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్ మనకి లీవ్స్ అన్ని కూడా పింక్ కుందన్స్ తో వచ్చాయి. అండ్ కింద మనకి ఫ్లవర్స్ అన్ని కూడా పింక్ కుందన్స్ తోనే వచ్చాయి. అండ్ దీనికి అటాచ్డ్ పెండెంట్ అనేది ఉంది. పెండెంట్ అనేది చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు. సో పెండెంట్ కి మనకి పీకాక్ ఫెదర్స్ లాగా వచ్చి మిడిల్ లో ఫ్లవర్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ ఫ్లవర్ మళ్ళీ మనకి ఫ్లాట్ డైమండ్స్ అండ్ గ్రీన్ కుందన్ తో డిజైనింగ్ ఇచ్చారు. పెండెంట్ అంతటికి మనకి చూసుకున్నట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లో గోల్డెన్ బాల్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ గోల్డెన్ బాల్స్ కి అటాచ్ అయ్యి మోతీ బీడ్స్ రావడం జరిగింది. సో టోటల్ గా నెక్లెస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్లెస్ కి మనకి నెక్ పీస్ కి కూడా చూసుకున్నట్లయితే మొత్తం నెక్లెస్ అంతా కూడా మనకి గోల్డెన్ బాల్స్ అలానే మోతీ బీడ్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది ఫినిషింగ్. సో ఈ నెక్లెస్ కి మనం గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 162 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 135 గ్రామ్స్. సెకండ్ పీస్ ఆఫ్ నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. చూడడానికి చాలా డిలైట్ఫుల్ గా కనిపిస్తుంది. స్టార్టింగ్ నుండి మనం చూసుకున్నట్లయితే మనకి పింక్ కుందన్స్ అండ్ ఫ్లాట్ డైమండ్స్ తో డిజైనింగ్ అనేది వచ్చింది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మనకి చాలా లిటిల్ సైజ్లో మనకి గ్రీన్ కుందన్స్ అనేది రావడం జరిగింది. అండ్ కింద చూసినట్లయితే మనకి పీకాక్ ఇచ్చారు. అండ్ పీకాక్ కూడా చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేశారు. అండ్ మనకి దట్ షుడ్ బి ఫాలోడ్ బై మళ్ళీ పింక్ కుందన్స్ అండ్ ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ తర్వాత మనకి మళ్ళీ బిగ్ సైజ్లో పీకాక్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇట్ సైడ్ ఎలా అయితే డిజైనింగ్ వచ్చిందో అదర్ సైడ్ కూడా సేమ్ డిజైనింగ్ వచ్చింది. అండ్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈ నెక్లెస్ అంతా కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ అలానే మోతీ బీడ్స్తో డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఎమరాల్డ్ బీడ్స్కి చూసుకున్నట్లయితే మనకి ఫిక్స్డ్ అయ్యి ఇక్కడ కింద డిజైనింగ్ లోటస్ ఫ్లవర్ షేప్లో ఇచ్చారు. సో ఈ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ మోతీ బీడ్స్ అనేది మొత్తం నెక్లెస్ అంతటికి కూడా ఎడ్జ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ మిడిల్ మనం పెండెంట్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ వచ్చింది, సమ్ లోటస్ ఫ్లవర్ టైప్లో వచ్చి మనకి పింక్ కుందన్స్ అండ్ ఫ్లాట్ డైమండ్స్తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ స్టెప్ ఇలా చూసుకున్నట్లయితే నెక్లెస్కి ఫిక్స్డ్గా మనకి ఆనియన్ పింక్ షేడ్ సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది నెక్లెస్ అంతా కూడా. అండ్ మనకి మెయిన్గా పెండెంట్ చూసుకున్నట్లయితే చాలా లార్జ్ సైజ్లో వచ్చింది. అండ్ పెండెంట్లో మనం చూసుకున్నట్లయితే మనం టెంపుల్స్ దగ్గర సమ్ ట్రెడిషనల్ ఫొటోస్ లాంటివి చూస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ వైబ్ ఇచ్చేలాగా పెండెంట్ అనేది చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆ పెండెంట్కి మనం కింద చూసుకున్నట్లయితే చాంద్బాలి ఆకారంలో మనకి ఆల్టర్నేట్గా ఫ్లాట్ డైమండ్స్ అండ్ పింక్ కుందన్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ మనకి చాంద్బాలి ఆకారంలోనే ఫ్లాట్ డైమండ్స్, పింక్ కుందన్స్ అలానే మనకి గ్రీన్ కుందన్స్ కూడా అటాచ్ అయి ఉన్నాయి. అండ్ ఈ పెండెంట్ అంతా మనం చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ బీడ్స్ అలానే మోతీ బీడ్స్తో డిజైనింగ్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు. సో చాలా ఎలిగెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఈ నెక్లెస్కి మనం గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 127 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 92 గ్రామ్స్. కలెక్షన్లో మనకి థర్డ్ నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. సో మనకి స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే స్క్వేర్ షేప్ వచ్చి లోపల మళ్ళీ ఫ్లవర్ షేప్ వచ్చింది. ఆ ఫ్లవర్ అంతా కూడా మనకి పింక్ కుందన్తో డిజైన్ చేశారు. అండ్ మొత్తం నెక్లెస్ అంతా కూడా మనకి స్క్వేర్ షేప్స్ వచ్చాయి. అండ్
ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ ఉందని ఉంటే నెక్స్ట్ ఫ్లవర్ లో మనం చూసుకున్నట్లయితే ఫ్లాట్ డైమండ్స్ తో డిజైనింగ్ ఇచ్చారు. సో ఇట్ సైడ్ ఎలా అయితే ఉందో మనకి ఆపోజిట్ కూడా సేమ్ అలానే వచ్చింది. అండ్ పైన ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఈ స్క్వేర్ షేప్స్ కి మనకి ఫిక్స్డ్ మోతీ బీడ్స్ రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇవి చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. లీవ్ షేప్ వచ్చి లీవ్ లోపల పింక్ ఉందని అండ్ కింద వచ్చేసి మనకి ఫ్లాట్ డైమండ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దానికి మనకి హ్యాంగింగ్స్ చూసుకున్నట్లయితే మోతీ బీడ్స్ వచ్చాయి, 3 స్టెప్స్ ఆఫ్ మోతీ బీడ్స్. అండ్ మిడిల్ స్టెప్ ఆఫ్ మోతీ బీడ్ కి అటాచ్ అయ్యి మనకి గోల్డెన్ బాల్స్ అనేది రావడం జరిగింది. అండ్ మెయిన్ గా మనకి ఇక్కడ పెండెంట్ చూసుకున్నట్లయితే 2 స్టెప్స్ పెండెంట్ ఇచ్చారు. ఫిక్స్డ్ పెండెంట్ చూసినట్లయితే ఫిక్స్డ్ పెండెంట్ కి పైన మనకి ఫిక్స్డ్ గా ఆనియన్ కలర్ సౌత్ సీ పర్ల్ అనేది రావడం జరిగింది. అండ్ మిడిల్ లో మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవిని ఇచ్చారు. అండ్ లక్ష్మీదేవి చుట్టూ కూడా మనకి ఫ్లాట్ డైమండ్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ పైన కింద చూసినట్లయితే మనకి గ్రీన్ కుందన్ అనేది రావడం జరిగింది. అండ్ సెకండ్ స్టెప్ ఆఫ్ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే మనకి పీకాక్ అనేది రావడం జరిగింది. ఆ పీకాక్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. అండ్ చాంద్బాలి లోపల మనం చూసుకున్నట్లయితే పింక్ కుందన్స్ ఉన్నాయి, అలానే ఫ్లాట్ డైమండ్ ఇచ్చారు మిడిల్ పీస్. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే మనకి లీవ్స్ వచ్చేసి ఫ్లాట్ డైమండ్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ లీఫ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కుందన్ ఇచ్చారు. సో మళ్ళీ దీనికి కూడా 3 డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఇచ్చి లీవ్స్ ఇచ్చారు. లోపల మనకి పింక్ ఉందని అలానే ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి. ఆ లీవ్స్ కి హ్యాంగింగ్ గా మోతీ బీడ్స్ అలానే గోల్డెన్ బాల్స్ అనేవి ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. సో చాలా డిలైట్ఫుల్ గా ఉన్న ఈ నెక్లెస్ కి మనం గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 81 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 74 గ్రామ్స్ ఉంది. కలెక్షన్లో 4th పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. స్టార్టింగ్ నుండి మనం చూసుకున్నట్లయితే ఇది చాంద్బాలి ఆకారంలో రావడం జరిగింది నెక్ సెట్ అంతా కూడా. అండ్ ఇక్కడ మనకి లీవ్స్ చూసినట్లయితే పింక్ కుందన్స్ వచ్చాయి అటు ఇటు కూడా. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే ఒక లీవ్ వచ్చి మిడిల్ పీస్ వచ్చి మనకి గ్రీన్ కుందన్ అండ్ అటు ఇటు ఫ్లాట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. అండ్ మళ్ళీ చాంద్బాలి డిజైన్ వచ్చి ఫ్లాట్ డైమండ్స్ వచ్చాయి, లీవ్స్ ఏమో గ్రీన్ కుందన్స్ అనేది రావడం జరిగింది. సో ఇట్ సైడ్ మనకి ఎలా అయితే డిజైనింగ్ ఉందో అదర్ సైడ్ కూడా సేమ్ ఇచ్చారు. అండ్ ఫిక్స్డ్ పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అటు ఇటు కూడా. సో పీకాక్ లో మనకి టైల్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ పింక్ కుందన్లో ఒక లీవ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక లీవ్ చూసినట్లయితే మనకి ఫ్లాట్ డైమండ్తో డిజైనింగ్ రావడం జరిగింది. అండ్ పైన మనకి పీకాక్ పైన చూసినట్లయితే మళ్ళీ సెపరేట్గా వేరే పీకాక్ వచ్చి పీకాక్ అంతా కూడా పింక్ కుందన్స్తో డిజైన్ చేశారు. అండ్ ఆ టైల్ దగ్గర మనకి లీవ్ చూసినట్లయితే ఫ్లాట్ డైమండ్తో డిజైన్ చేశారు. అండ్ ఈ పెండెంట్కి మనకి ఫిక్స్డ్ ఆనియన్ కలర్ సౌత్ సీ పర్ల్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్లెస్ అంతా కూడా అప్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఆనియన్ పింక్ సౌత్ సీ పర్ల్స్ రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఆనియన్ సౌత్ సీ పర్ల్స్ రావడం జరిగింది. అలానే మనకి చూసుకున్నట్లయితే రష్యన్ ఎమరాల్డ్స్ కూడా హ్యాంగింగ్స్ గా వచ్చాయి. ఆ రష్యన్ ఎమరాల్డ్స్ కి మనకి మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. అండ్ సౌత్ సీ పర్ల్స్ కి హ్యాంగింగ్స్ గా మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ మోతీ బీడ్స్ రావడం జరిగింది. అండ్ సెకండ్ స్టెప్ లో మనకి మెయిన్ పెండెంట్ చూసుకున్నట్లయితే చాలా బిగ్ గా ఇచ్చారు. అండ్ పెండెంట్ లో మనం చూసినట్లయితే ఫ్లవర్ వచ్చి అండ్ దాని లోపల మనకి గ్రీన్ కుందన్స్ అండ్ ఫ్లాట్ డైమండ్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ అట్ సైడ్ ఇట్ సైడ్ చూసినట్లయితే మనకి 2 లీవ్స్ అనేది రావడం జరిగింది. అండ్ లీవ్స్ లోపల వచ్చేసి మనకి పింక్ కుందన్స్ రావడం జరిగింది. అండ్ అలానే మనకి డీటెయిలింగ్ గా మనకి పీకాక్ డిజైన్స్ అండ్ లీవ్ డిజైన్స్ రావడం జరిగింది పెండెంట్ అంతా కూడా. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే మనకి చాంద్బాలి డిజైన్ వచ్చి చాంద్బాలి లోపల గ్రీన్ కలర్ డైమండ్స్ ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్లో ఫ్లాట్ డైమండ్స్ రావడం జరిగింది. అండ్ పెండెంట్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే రష్యన్ ఎమరాల్డ్స్ వచ్చాయి ఆల్టర్నేట్గా. రష్యన్ ఎమరాల్డ్స్కి మనకి హ్యాంగింగ్స్గా మోతీ బీడ్స్ వచ్చాయి. అండ్ ఆల్టర్నేట్గా మనకి అలానే సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. సౌత్ సీ పర్ల్స్కి హ్యాంగింగ్స్గా చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ మోతీ బీడ్స్ వచ్చాయి. సో ఈ నెక్లెస్కి మనం గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 108 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 148 గ్రామ్స్. అండ్ కలెక్షన్లో మనకి ఫైనల్ పీస్ వచ్చేసి చాలా వింటేజ్ లుక్తో డిజైన్ చేశారండి. స్టార్టింగ్ నుండి మనకి చూసుకున్నట్లయితే ఇది నెక్లెస్ అంతా కూడా 2 స్టెప్స్లో వచ్చింది. మనకి ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ లోపల అంతా కూడా లీవ్స్లో మనకి పింక్ కుందన్స్ రావడం జరిగింది. అండ్ మిడిల్గా మనం చూసుకున్నట్లయితే సర్కిల్లో ఫ్లాట్ డైమండ్స్ రావడం జరిగింది. అండ్ కింద పీకాక్ డిజైనింగ్ ఇచ్చారు. ఆ పీకాక్ డిజైనింగ్కి ఫ్లాట్ డైమండ్ టైల్లో వచ్చింది. అండ్ పీకాక్ అంతా కూడా మనకి పింక్ కుందన్స్ రావడం జరిగింది. సో ఇదే మనకి ఫ్లవర్ అండ్ పీకాక్ ఆల్టర్నేట్ గా రావడం జరిగింది. అండ్ మనకి ఫ్లవర్ కి పీకాక్ కి మిడిల్ పీస్ మనం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ సౌత్ సీ పర్ల్ అనేది రావడం జరిగింది. అండ్ కింద సెకండ్ స్టెప్ ఆఫ్ నెక్లెస్ కానీ మనం చూసుకున్నట్లయితే ఒక లోటస్ ఫ్లవర్ వచ్చింది. అటు ఇటు మనకి గ్రీన్ కుందన్స్ రావడం జరిగింది. మిడిల్ లో వచ్చేసి ఫ్లాట్ డైమండ్ ఇచ్చారు. అండ్ దానికి కింద మనకి ఫిక్స్డ్ గా చాంద్బాలి డిజైన్ వచ్చి ఆ చాంద్బాలికి మనకి 3 స్టెప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ లో రైస్ పర్ల్స్ అనేది రావడం జరిగింది. సో మనకి ప్రతి పీకాక్ కి ఫ్లవర్ కి కింద ఇది మనకి ఆల్టర్నేట్ గా రావడం జరిగింది. అండ్
అండ్ ఈ రైస్ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో మనకి నెక్లెస్కి చాలా ఎలిగెంట్ లుక్ అనేది యాడ్ చేశాయి. సో ఇట్ సైడ్ మనకి డిజైనింగ్ ఎలా ఉందో అదర్ సైడ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ పెండెంట్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఫిక్స్డ్ 1 స్టెప్ పెండెంట్ అండ్ చాలా పెద్దగా ఇచ్చారు. సో పెండెంట్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి బొమ్మ అనేది రావడం జరిగింది. అది కూడా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. అండ్ చుట్టూ మనకి చూసుకున్నట్లయితే పింక్ కుందన్స్ వచ్చాయి. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కుందన్ వచ్చింది. అండ్ దానికి కూడా పైన మనకి ఫిక్స్ సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది. అండ్ లక్ష్మీదేవికి అటు ఇటు చూసుకున్నట్లయితే లీవ్ వచ్చి లోపల ఫ్లాట్ డైమండ్స్ అలానే గ్రీన్ కుందన్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి లీవ్స్ అన్ని ఫ్లాట్ డైమండ్స్ అండ్ పింక్ కుందన్స్ గ్రీన్ కుందన్స్తో డిజైనింగ్ అంతా కూడా రావడం జరిగింది. అండ్ నెక్లెస్ అంతా కూడా మనకి రైస్ పర్ల్స్ అనేది రావడం జరిగింది 2 స్టెప్స్లో. సో చూసుకున్నట్లయితే మనకి చాలా మెస్మరైజింగ్గా ఉంది. అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్కి గ్రాస్ వాల్యూ వచ్చేసి 159 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 133 గ్రామ్స్. సో చూసారు కదా, ఇవాల్టి వీడియోలో కలెక్షన్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్లెస్ ఏవైతే ఉన్నాయో కుందన్ నెక్లెస్ మనకి అన్ని పట్టు చీరల మీదకి కూడా చాలా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. సో మీకు కానీ కలెక్షన్లో ఏదైనా నెక్లెస్ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ కానీ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.